కాంగ్రెస్ లోకి చేరికల పరంపర కొనసాగుతుంది. పట్నంలోని ప్రజాసేవ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో పలువురు పట్టణవాసులతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన గ్రామస్తులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ కంది శ్రీనివాస్ రెడ్డి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి గట్టిగా చప్పట్లతో మనసా వాచా కర్మేన స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. నాలెడ్జ్ ఉన్నది, ప్రజా సమస్యల మీద మీ అనుభవాన్ని కూడా మేము ఉపయోగించుకుంటాం. రాజకీయాలలో నేను వచ్చిన తర్వాత మీలాంటి అనుభవజ్ఞుల నుంచే నేను ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది. మీ నుంచి కూడా మరిన్ని విషయాలు నేర్చుకొని రేపు ఏ ఎలక్షన్ జరిగినా, ఎంపీటీసీ జరిగినా, జెడ్పీటీసీ జరిగినా, సర్పంచ్ ఎలక్షన్లు జరిగినా, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మీ యొక్క అనుభవాన్ని మేము ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీ అనుభవంతో పాటుగా పట్టణంలో అట్లే ఆదిలాబాద్ పట్టణంలో, ఆదిలాబాద్ రూరల్ మండలము, జైనత్ మండలం, బేలా మండలము, మావల మండలంలో అద్భుతమైనటువంటి మెజారిటీ. నేను ఒక్కటి చెప్తున్నా, ఈరోజు మనకు రేవంత్ రెడ్డి అన్న సభ ద్వారా మనకు హైకమాండ్ నుంచి ఒక టార్గెట్ వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఆదిలాబాద్ నుంచి తక్కువలో 30,000 మెజారిటీ ఆత్రం సుగుణ గారికి అందించాలనేటువంటి ఆర్డర్స్ వచ్చినాయి. మనం ఎట్టి పరిస్థితుల్లో మనం 30,000 మెజారిటీ అందించబోతా ఉన్నాం. ఒక్కసారి డబ్బలు తెరిస్తే అంజలో ఉంది, ముందంజలో ఉంది అని 20 రౌండ్లు ఉన్నా 30 రౌండ్లు ఉన్నా కూడా మన పూర్తిగా సుగుణక్కని మన ఆదిలాబాద్ ప్రజలు, అసెంబ్లీ ప్రజలు భుజాన వేసుకొని గెలిపించాలా. సుగుణక్క ఎంపీగా గెలిచిన తర్వాత అనేక సమస్యలు పెండింగ్ ఉన్నటువంటి అన్ని సమస్యల్ని కూడా ఆత్రం సుగుణక్క గెలుపు ఒక పరిష్కారం చూపిస్తుంది. మన ఒకటి కూడా చెప్తున్నా, బీజేపీకి 400, వాడు 300 సీట్లు వస్తేనే ఇంటర్లేడు, 400 సీట్లు వస్తే మొత్తం అన్నటువంటి మాట. రిజర్వేషన్లు ఉంటేనే మన బతుకులు ఇంకా పూర్తిగా మారతలేవు. తీసేస్తే కనుక మన బతుకులు మారతాయా? బీజేపీకి ఒక్క ఓటు కూడా పడకుండా, నరేంద్ర మోడీకి ఒక్క ఓటు కూడా పడకుండా